ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి ఈ లోకంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదమ్మా? అంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషం. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. అంచె దినములలో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అనే అంశాన్ని నేర్చుకుందాం. అంచె దినములలో దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడగలిగితే అందరూ తీయాలి, అందరూ చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. గర్వాంధుల వరకు నేర్చుకున్నాం మనం. ఈరోజు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. అంచె దినములలో ఎలాంటి వారు ఉంటారో దేవుడు 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో తిమోతి గారికి వ్రాయించినటువంటి సందర్భం. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు కావాలా, నీకు సుఖం కావాలా అని అడిగితే ఈ సమాజాన్ని మాకు సుఖమే కావాలి, మాకు దేవుడు
వద్దు అన్నట్టుగా చాలామంది జీవితాలు కనిపిస్తున్నాయి ప్రియులారా. చాలామంది సుఖం కోసం అవసరమైతే దేవుణ్ణి వదిలేసిన వారు కూడా ఉన్నారు. సుఖం కోసం దేవుని సన్నిధికి రాని వారు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు ఎక్కడో ఫంక్షన్ తగిలింది అనుకోండి, ఆదివారం. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనేది తీసుకుంటారా, లేదా ఫంక్షన్కి వెళ్ళి బంధువులతో స్నేహితులతో సంతోషించాలి అనేది తీసుకుంటారా? ఏమండి, ఈ వారం వెళ్ళకపోతే నష్టమేముంది, మనకి ఫంక్షన్ ముఖ్యం అనుకుని ఫంక్షన్కి ఎక్కువగా ఓటేసే వాళ్ళు ఉన్నారు ప్రియమని వారు లేరండి. చాలామంది ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బీచ్లకి పిక్నిక్లకి వెళ్తూ ఉంటారు, ఆదివారం పెట్టుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు అప్పుడు? అవసరమైతే దేవుణ్ణైనా వదిలేస్తారు. ఆ రోజు ఎక్కడికి వెళ్తారు? బీచ్లు, పిక్నిక్లు, కూల్ హోమ్లు, ఏమండి రకరకాల ప్రాంతాలకు వెళ్ళి సుఖపడాలనుకుంటారు, సంతోషపడాలనుకుంటారు తప్ప ఇవన్నీ వేస్ట్. మనం ఇలా తిరగకూడదు. ఈరోజు ప్రభువు దినము, ఈరోజు సమాజంగా కూడుకోమన్నాడు కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధిలో గడపాలి అని అనుకునేవారి సంఖ్య చాలా తక్కువ మంది ఉన్నారు పిల్లలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని కంటే సుఖానుభవం అంటే సుఖపడటమే ముఖ్యం అనుకుంటున్నారు తప్ప దేవుని కోసం బ్రతకాలి అనుకునేవారు తక్కువ ఉన్నారు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక సుఖపడే వ్యక్తి గురించి తెలియజేశారు. ఆయన ఎవరో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక సుఖపడాలనుకునే ఒక వ్యక్తి గురించి తెలియజేస్తున్నారు. చూడండి, లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 19వ వచనం నుంచి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా అందరూ చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. 16 నుంచి చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతుడికి చాలా భూమి ఉంది. ఆ భూమి సమృద్ధిగా పండిందట. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, అప్పుడు అతడు ఏమనుకుంటున్నాడట, పంట బాగా సమృద్ధిగా పండింది. పండేసరికి ఏమనుకుంటున్నాడట, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని. పంట ఎవరిదట? నా పంట అన్నాడు. చూడండి, పంట ఎవరిది? నా పంట. ఏమండి, పంట పండాలంటే ఎవరి దయ ఉండాలి? దేవుని దయ ఉండాలి. ఏమండి, దేవుని దయ, దేవుని కృప, దేవుని సహాయం, దేవుని సహకారం లేకపోతే మనం ఎన్ని పంటలు పండించినా ఆ పంటలు పండుతాయండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, నా పంట అన్నాడు. చూడండి, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును ఆలోచించుకున్నాడట. మొత్తం మీద ఏదో ఒక మంచి ఆలోచన వచ్చింది. నా కొట్లు విప్పి, ఏమంటే కొట్లు కూడా ఎవరు అంట? నా కొట్లు, నా పంట, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, అన్నీ నా, ఏమండి, నా పంట, నా కొట్లు, నా ధాన్యము. ఏమండి, ఇంక దేవుడేమీ లేదా? దేవుని ప్రమేయం ఏమీ లేదు ఇంకా. ఏమండి, దేవుని దయ వలన, దేవుని కృప వలన నాకు మంచి పంట సమృద్ధిగా పండింది అనే పదాలు ఈయన నోటి వెంట
రావట్లేదు. ఈయనే కాదు, ఈరోజు రైతులు ఎవరో కూడా ఆ మాటలు మాట్లాడరండి. దేవుని దయ వల్ల ఈసారి పంట చాలా బాగా పండిందండి అనే రైతులు చాలా తక్కువ మంది ఉంటారు. ఏమండి, నేను కాబట్టి ఇన్ని బస్తాలు పండించానని గొప్పగా చెప్పుకునే రైతులు కనబడతారు మనకి. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని దయ, దేవుని కృప అనే పదాలు ఉపయోగించాలి మనం ఎప్పుడు కూడా. ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వచ్చామంటే దేవుని దయ వల్ల తిరిగి వచ్చామని చెప్పుకోవాలి. ఏదైనా చేయగలిగామంటే దేవుని దయ వల్ల చేశానని దేవుణ్ణి ముందు పెట్టాలి మనం ఏ విషయంలో అయినా. ఏమండి, దేవుణ్ణి ముందు పెట్టకుండా మనల్ని ముందు పెట్టుకుంటూ ఉంటాం, మనల్ని హెచ్చించుకుంటూ ఉంటాం. ఏమండి, నా కొట్లు విప్పి నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని, ఏమండి ఆస్తి కూడా నాదే, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణం కూడా ఎవరిది? ప్రాణం కూడా ఈందేనంట. ఏమండి, నా ఆస్తి, నా ధాన్యము, నా ప్రాణముతో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ప్రాణంతో చెప్పుకుంటున్నాడట. ఏమండి, అనేక సంవత్సరాలకి, ఏమండి నెలలకు కాదు, వారాలకు కాదు, అనేక సంవత్సరాలకి, అంటే అనేక సంవత్సరాలు బ్రతికేద్దాం అనుకుంటున్నాడు పాపం. రేపు ఏం జరుగుతుందో మీకు తెలీదు, మీ ప్రాణము, మీ జీవము ఏ పాటిది అన్నాడు. అవునా, రేపు ఏం సంభవిస్తుందో మీకు తెలీదు, మీ జీవం ఏ పాటిది, మీరు అంతలో కనబడి ఇంతలో మాయమైపోవు ఆవిరి లాంటి వారు అని దేవుడు చెబుతుంటే, ఈ ధనవంతుడు తనకు పండిన పంటను చూసుకుని కొట్లు విప్పేస్తాడంట, ఇంకా పెద్ద కొట్లు కడతాడట, ధాన్యం అంతా అందులో దాచుకుంటాడట. దాచుకుని తన ప్రాణంతో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అనేక సంవత్సరాలు బ్రతికేస్తాను నేను, అనేక సంవత్సరాలు కూర్చుని తింటాను అనుకుంటున్నాడు. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు మని చెప్పుకొందుననుకొనెను. ఏమనుకుంటాడట? సుఖించు, ఏమండి, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పుకొందునని అనుకొనెను. తన ప్రాణంతో అనుకుంటున్నాడట. సుఖించు, సంతోషించు, తిను, త్రాగు, ఎంజాయ్ చేయి అని తన ప్రాణంతో అనుకుంటాడట. ఈరోజు ధనవంతులందరూ ఇలాగే ఉన్నారంట. ఏమండి, ధనవంతులందరూ కూడా తమకున్న ధనాన్ని బట్టి, తమకున్న ఆస్తిని బట్టి, తమకున్న ఐశ్వర్యాన్ని బట్టి ఏమనుకుంటారంటే, తిను, తాగు, సంతోషించు, ఎంజాయ్ చేయి. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలి. వయసు అయిపోతే మళ్ళీ నువ్వు అనుభవించలేవు. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అనుభవించు అని ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఇలా చెప్పుకునే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు పిల్లరా. ఏమండి, వీళ్ళందరూ కూడా అంచె దినాలలో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, అయితే దేవుడు వెర్రివాడా అన్నాడు. ఏమండి, వెర్రివాడా అంటే అర్థం ఏంటి? మహాజ్ఞాన సంపన్నుడా అని కాదు. ఏమండి, వెర్రివాడు అంటే ఎందుకు పనికిరానాడా అని. ఏమండి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఈ రాత్రి ఒకవేళ నీ ప్రాణాన్ని తీసేస్తే, ఏమండి, ఈ రాత్రి ఒకవేళ నీ గుండె చప్పుడు లాగిపోతే ఏమైపోద్ది నువ్వు సంపాదించిందంతా అని అడుగుతున్నాడు చూడండి కింద. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. నువ్వు సిద్ధపరచుకున్నావు కదా, నీ ఆస్తి అంటున్నావు, నీ ధాన్యం అంటున్నావు, నీ కొట్లు అంటున్నావు, నీ ప్రాణం అంటున్నావు. ఏమండి, అన్నీ సిద్ధపరచుకున్నావు కదా. నువ్వు సిద్ధపరిచినవన్నీ కూడా ఎవరు అవుతాయి? నీ ప్రాణాన్ని ఒకవేళ తీసేస్తే, ఈ రాత్రి నిన్ను కాలగర్భంలో కలిపేస్తే, నువ్వు సంపాదించినవి, నువ్వు కూడగట్టుకున్నవి, నువ్వు దాచుకున్నవన్నీ కూడా ఎవరో అవుతాయని దేవుడు అడుగుతున్నాడు. నిజమే కదండి ఇది. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు కూడా సమాజంలో చాలామంది
ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించడానికి, ఈ లోకంలో ఉన్న వాటిని కూడగట్టడానికే, ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించడానికి, ఈ లోకంలో హాయిగా ఆనందంగా సుఖంగా బ్రతకడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప దేవుని కోసం బ్రతకాలి, దేవుడున్న లోకానికి చేరాలి అనే ఆలోచన ఈరోజు చాలామందికి లేదు. ప్రియమైన దేవుని వల్ల 60-70 సంవత్సరాల జీవితంలోనే సుఖపడాలి, సంతోషపడాలి, భోగభాగ్యాలు అనుభవించాలనుకుంటున్నారు తప్ప ఈ జీవితం మనకు శాశ్వతం కాదు, ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది, అది పరలోకంలో దేవుడు అనుగ్రహించేది, అది జీవితం, ఆ జీవితం కలకాలం ఉండేది, ఆ జీవితం అశాశ్వతమైనది, ఆ జీవితంలో నేను సంతోషంగా ఉండాలి, ఈ జీవితంలో నేను దేవుని కోసం బ్రతకాలనుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు పిల్లలు. అవునా కదండి? ఈ జీవితంలో సుఖపడాలనుకునేవారు ఎక్కువగా మనకి కనబడుతున్నారు. అందుకే నీవు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనవగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పాను. దేవుని కొరకు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పాను. ఎలాగుండును? ఈ ధనవంతుడిలాగా ఉండును. ఎవరి కోసం సమకూర్చాలి? మనం దేవుని కోసం కూడా సమకూర్చాలి, దేవుని కార్యక్రమాల కోసం సమకూర్చాలి. దేవుని పక్షంగా దేవుని కోసం ఉన్నతమైన కార్యక్రమాలు చేయడానికి, ఉత్తమమైన కార్యక్రమాలు చేయడానికి, కొన్ని ధర్మ కార్యాలు చేయడానికి, కొన్ని నీతి కార్యాలు చేయడానికి, కొన్ని సత్కార్యాలు చేయడానికి మనం మన ధనాన్ని వెచ్చించాలి. చాలామంది ఏ కార్యక్రమంలోనూ కూడా పాలుపంపులు పొందరండి. దేవుని కార్యక్రమాల్లో పాలిభాగస్తులు ఎవరు? తమ కోసం చేసుకునే కార్యక్రమాల కోసం ఆలోచిస్తారు తప్ప వారు సంతోషించడానికి, వారు సుఖించడానికి ఆలోచిస్తారే తప్ప దేవుని సంతోషపరిచే కార్యక్రమాల కోసం మాత్రం ఏమీ ఆలోచించరు. అందుకే తన కొరకే సమకూర్చుకునేవారు ఎలా ఉంటారట? ఈ ధనవంతుల్లాగా ఉంటారు అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి అంచె దినాల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ధనవంతుల్లాగానే ఆలోచిస్తున్నారు, ఈ ధనవంతుల్లాగానే ప్రవర్తిస్తున్నారు, ఈ ధనవంతుల్లాగానే బ్రతుకుతున్నారు, ఈ ధనవంతుల్లాగానే తిరుగుతున్నారు. మనకి లోక సువార్త 19వ అధ్యాయంలో కూడా ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఎలా బ్రతికాడట? తన జీవితకాలం అంతా తనకిష్టమైనట్టుగా బ్రతికాడట. అతని దగ్గర కూడా చాలా ధనం ఉంది. ఏమండి? తనకిష్టమైనట్టుగా బ్రతికాడు అంటే తన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి. దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకలేదు, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకలేదు, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించలేదు. తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి తనకు నచ్చినట్టుగా బ్రతికాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమండి? వ్యాధనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. నీకు ఇష్టమైనట్టుగా నీవు సుఖము అనుభవించింది అంటాడు అబ్రహాం గారు. నా కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టుగా సుఖము అనుభవించితివి. లాజరు ఏం చేశాడు? లాజరు కష్టం అనుభవించాడు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు చాలామంది కూడా దేవుని కోసం కష్టపడటానికి ఇష్టపడలేదు. ఈ లోకంలో సుఖపడాలనుకుంటున్నారు, హాయిగా ఆనందంగా భోగభాగ్యాలు అనుభవించాలనుకుంటున్నారు. నరకానికైనా వెళ్ళిపోతాం కానీ ఈ లోకంలో సుఖపడాలనుకుంటున్నారు చాలామంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక ఈ ధనవంతుల గురించి దేవుడు రాయించినటువంటి మరొక మాట మనం చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక, మనం అందరం వాక్యపట్నం చేసుకున్నాం కదా. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియులారా. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ధనవంతుల గురించి. ఏమండి? ధనవంతులకి భయం ఉంటుందండి? ధనవంతులకి భక్తి ఉంటుందా? ధనవంతులకి విశ్వాసం ఉంటుందా? ఉండదు. ఏమండి? ధనవంతులకి ధనం మీద ఉంటుంది. ఆ ధనాన్ని ఇంకా ఎలా రెట్టింపు చేసుకోవాలి, ఆ ధనంతో ఎలా ఈ లోకంలో హాయిగా ఆనందంగా బ్రతకాలి అనుకుంటాడు తప్ప నాకున్న ధనంలో కొంత ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాలి, దేవుని సంతోషపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి, దేవుడున్న లోకానికి చేరుకోవాలని ఏ ధనవంతుడు ఆలోచించరండి. ఒకవేళ ఆలోచిస్తే ఎవరు తక్కువ మంది ఉంటారు చాలా. ఏమండి?
ధనవంతులు ఎలా బ్రతికారట? 5వ వచనం మళ్ళా చూడండి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై, ఏమంటే సుఖముగా జీవించారట. భోగాశక్తులై, భోగ ఆసక్తులు అంటే భోగభాగ్యాలు అనుభవించడంలో ఉన్న ఆసక్తి దేని మీద లేదు? దేవుని కోసం బ్రతకడంలో లేదు, దేవుడున్న లోకానికి చేరుకోవటంలో లేదు, దేవుని శక్తి సామర్థ్యాలను సమాజానికి చెప్పటంలో లేదు, దేవుని కుమారుడైన క్రీస్తు శిలువ త్యాగాన్ని అనేక మందికి ప్రకటించడం లేదు, క్రీస్తు అడుగుజాడల్లో నడవడం లేదు, క్రీస్తు వారిని పోలి జీవించడంలో లేదు. మీరు సుఖముగా జీవించి భోగాశక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటురి. హృదయాలను పోషించుకున్నారట. ఏమండి? వదదినం అంటే చనిపోయే వరకు కూడా ఇంకా వారి సుఖం కోసమే ఆలోచించారు తప్ప, వారి సంతోషం కోసమే ఆలోచించారు తప్ప, ఇంక ఎందుకు పుట్టాము, ఎవరి కోసం బ్రతకాలి, అసలు దేవుడు ఎవరు, ఎలా జీవించాలి, జనన మరణాల మధ్యకాలంలో నేను ఏం చెయ్యాలి, నేను మరణిస్తే ఏమైపోతాననే ఆలోచన ధనవంతుడికి ఉండదు ప్రియులారా. కనుక మీ హృదయములను ఏం చేశారట? పోషించుకుంటే హృదయాలను పోషించుకుంటున్నారట. సుఖముగా అనుభవించడానికి, సంతోషంగా ఉండడానికి, భోగ భాగ్యాలు అనుభవించడానికే బ్రతికారు తప్ప దేవుని కోసం బ్రతికేవారు లేరు. అందుకే ఈ ధనవంతులు ఏమనుకుంటారంటే, పేతురు గారు రాసిన 2వ పత్రిక చూడండి, ఒక అద్భుతమైన మాట దేవుడు తెలియజేశాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అందరూ చూడాలి. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ఏం చేస్తారట? తీసారందరూ జాగ్రత్తగా వినాలి. 13వ వచనం. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకొందురు. ఒకప్పుడు మేము చాలా సుఖంగా బ్రతకాం, అలాంటి రోజులు ప్రతిరోజు ఉంటే బాగుండు అనుకుంటారట. ఏమండి? మేము పలానా టైంలో ఎంత సంతోషించేవారమో, ఎంత సుఖించేవారమో, ఎంత ఆనందంగా ఉండేవాళ్ళమో, అలాంటి రోజులే మా జీవితంలో ప్రతిరోజు ఉండాలి అనుకుంటారట. ప్రియమైన దేవుని వాళ్ళారు. అందుకే ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందులో సుఖిస్తారట? తమ భోగముల యందు, ప్రేమ విందులలో. ఏమండి? ఈరోజు ఎక్కడైనా ప్రేమ విందు ఉందన్నారనుకోండి, చర్చి మానేసి ఎక్కడికి వెళ్తారు? ప్రేమ విందుకి వెళ్ళిపోతారు. ఏమండి? భోగాశక్తులై భోగభాగ్యాలు అనుభవించడానికి వెళ్ళిపోతారు తప్ప దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని కోసం బ్రతకాలని మాత్రం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని దేవుని కోసం ఉన్నతంగా బ్రతికేవారు లేరు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని వాక్యం అంటే ఆసక్తి లేదు చాలామందికి, దేవుడంటే భయం లేదు చాలామందికి, దేవుడంటే విశ్వాసం లేదు, పరలోకం వెళ్ళాలనే ఆలోచన కూడా చాలామందికి లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంతసేపు ఈ లోకంలో సుఖపడాలి, ఈ లోకంలో సంతోషపడాలి, ఈ లోకంలో అన్ని అనుభవించాలి, ఈ లోకంలో హాయిగా ఆనందంగా బ్రతకాలనుకుంటున్నారు తప్ప ఏమైనా సరే నేను దేవుని కోసం బ్రతికి, దేవుడు అనుకున్న లక్షణాలతో, దేవుడు అనుకున్న భావాలతో దేవుని కోసం జీవించి దేవుడున్న లోకానికి వెళ్ళాలనుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. అలాగే కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. భోగముల యందు సుఖించుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా సుఖించామంటే అక్కడ బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ సుఖం కోరుకుంటే అక్కడ మనకు బాధ మిగులుతుంది, ఇక్కడ మనం బాధపడితే అక్కడ మనకి సంతోషం దొరుకుతుంది.
కనుక ఈ భూలోకంలో మనం దేవుని కోసం శ్రమలు అనుభవించాలి, బాధలను అనుభవించాలి, కష్టాలను అనుభవించాలని దేవుని వాక్యం చెబుతుంటే ఈరోజు చాలామంది సంతోషపడాలి, ఆనందంగా ఉండాలి, భోగభాగ్యాలు అనుభవించాలనుకుంటున్నారు తప్ప దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం శ్రమలు అనుభవించాలి, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలనుకునేవారు చాలా తక్కువ మంది కనబడుతున్నారు పిల్లలు. అందుకే ఈ భోగభాగ్యాలు అనుభవించే వారి కోసం, ఈ సుఖాలు అనుభవించే వారి కోసం దేవుడు రాయించిన ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. తీసారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. సుఖభోగములయందు బ్రతుకుచుండినది అంటే స్త్రీల గురించి చెప్పాడు, పురుషుల గురించి కాదు అని ఒకవేళ పురుషులు అనుకుంటే పొరపాటు. పురుషులకు కూడా వర్తిస్తుంది ఈ మాట. ఏమండి? సుఖభోగములందు ప్రవర్తించే పురుషులు కానీ స్త్రీలు కానీ ఎలాంటి వారట? బ్రతుకుచుండియు దేవుని దృష్టిలో చచ్చిన వారయ్యుందురు అన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో సుఖభోగాల కోసం ఆలోచించకూడదు. ఏమండి? భోగభాగ్యాల కోసం ఆలోచించకూడదు. ఈ లోకంలో హాయిగా ఆనందంగా బ్రతకడం గురించి ఆలోచించకూడదు. మరి దేని గురించి ఆలోచించాలి? ఏమండి? దేని గురించి ఆలోచించాలి? దేవుని కోసం ఉన్నతంగా బ్రతకడం కోసం ఆలోచించాలి. దేవుని యొక్క సంకల్పాన్ని అనేక మందికి ప్రకటించడం కోసం ఆలోచించాలి. దేవుని కలలు పండించడం కోసం ఆలోచించాలి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కోసం ఆలోచించాలి. దేవుని సంతోషపరచడం కోసం ఆలోచించాలి. దేవుడున్న లోకానికి చేరుకోవడం కోసం ఆలోచించాలి. ఒకవేళ ఈ లోకంలో మనం ఒకవేళ సుఖభోగాలందు సంతోషించడం కోసం ఆలోచించి ఆ విధమైన జీవితం మనం జీవిస్తే మనం బ్రతికిన దేవుని దృష్టిలో ఎవరమంట? చచ్చిన వారు అంట. అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారు ఉండగా దేవుడు ఏం చేశాడట? మనల్ని క్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించాడట. ఏమండి? బాప్తిసం ద్వారా మనల్ని బ్రతికం. మనందరం కూడా ఒకప్పుడు చచ్చిపోయి ఉన్నాం దేవుని దృష్టిలో. బాప్తిసం ద్వారా తిరిగి మనల్ని బ్రతికించాడు. బ్రతికినటువంటి మనం మరలా భోగభాగ్యాల కోసం, సుఖ సంతోషాల కోసం మనం ఈ లోకంలో కలిసిపోతే మరలా దేవుని దృష్టిలో ఏమవుతాం? మరలా చచ్చిన వాళ్ళం అవుతాం. మరలా మనల్ని బ్రతికిస్తాడా దేవుడు? ఇంక మనల్ని బ్రతికించే అవకాశం ఉండదు. పరలోకానికి చేర్చుకునే అవకాశం కూడా ఉండదు ప్రియమైన దేవుని వాళ్ళని. కాబట్టి మనందరము కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎలా పరలోకానికి వెళ్ళాలని ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ జీవితం మనకు శాశ్వతం కాదు, ఈ బంధుత్వాలు శాశ్వతం కాదు, ఈ ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు. మన కళ్ళ ముందే ఎంతోమంది మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే చిన్నవాళ్ళు, మన తోటి వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఏమర్థం కావాలి? నేను కూడా ఏదో ఒకరోజు ఇలాగే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే లోపు నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని కలలు పండించాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి, దేవుడున్న లోకానికి నేను చేరుకోవాలి అని చెప్పి మనం ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుని దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనందరం కూడా దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని మనం కోరుకోకూడదు. ఎందుకంటే దేవుడే మనకు ముఖ్యం. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు మనకి ముఖ్యం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించకూడదు. అందుకే నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, భూములనైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు యేసుక్రీస్తు వారు. అన్నాడా లేదా? కాబట్టి మనం క్రీస్తు కంటే కూడా, దేవుని కంటే కూడా, దేవుని వాక్యాన్ని కంటే కూడా ఈ లోకంలో దేనిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. దేని యందు మనం సంతోషించడానికి కూడా ఇష్టపడకూడదు. మనం ఇప్పుడు కూడా దేవునికే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఈ వాక్యమే మన ఆత్మలను రక్షించే శక్తి కలిగినది. మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఈ వాక్యమే మన పరలోకానికి నడిపిస్తుంది. కనుక అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో భోగభాగ్యాల కోసం ఆలోచించొద్దు, సుఖ సౌఖ్యాల కోసం ఆలోచించొద్దు, సంతోషాల కోసం ఆలోచించొద్దు. ఈ లోకంలో మనం ఆలోచించాల్సింది ఒకే ఒక్కటి, ఎలా మనం పరలోకానికి వెళ్ళాలి. పరలోకం అనేది తేరగాలి, ఇది పరిగెత్తుకుపోవడానికి.
పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతికిన వాళ్ళకి పరలోకం, యథార్థవంతులుగా నీతిమంతులుగా బ్రతికిన వారికి మాత్రమే పరలోకం, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించిన వారికి మాత్రమే పరలోకం. అలా బ్రతికిన వారే నిత్య జీవానికి చేరుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా మహాగణుడా, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. అంచె దినములలో మీకంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారని మీ గ్రంథంలో వ్రాయించారు తండ్రి. మరి మేము ఇక్కడ తలలు వంచి ప్రార్థన చేస్తున్నాం. మేమందరము కూడా మీకంటే ఈ లోకంలో సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారి జాబితాలో ఉండకుండా మేమందరము మీరు అనుకున్నట్టుగా, మీరు ఎలా బ్రతకాలని కోరుకున్నారో అలా మేమందరం కూడా బ్రతుకుతూ, మీరు అనుకున్నట్టుగా జీవిస్తూ, మీరు అనుకున్నట్టుగా ప్రవర్తిస్తూ, మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి మేమందరము జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.